అథర్వణ వేదంలో ఒక మంత్రం ఉంది. ఆ మంత్రంలో ఒక స్త్రీకి యుద్ధంలో కాలు పోతే అశ్విని దేవతలు ఇనుప కాలు అమర్చారు. దీనివల్ల ఏమర్థం అవుతుంది చెప్పండి నాకు? ఎవరికి అమర్చారు? స్త్రీకి. స్త్రీకి ఎక్కడ ఎక్కడ దెబ్బ తగిలితే అమర్చారు? యుద్ధంలో. అంటే అంటే యుద్ధంలో స్త్రీలు పాల్గొనేవాళ్ళు అనే సంగతి నీకు ఇక్కడ విశదం కావట్లేదా? ఇంకా నువ్వు స్త్రీ అబల, స్త్రీ వంటింటి కుందేలు, స్త్రీకి ఏం చేత రాదు, అప్పటి నుంచి అవుతుంది అనుకుంటారు అందరూ. ఈ మాటలన్నీ మన మైండ్ని బ్రెయిన్ వాష్ చేయడానికి ఉపయోగించినారు. భారతదేశంలో స్త్రీలకు అత్యున్నతమైనటువంటి స్థానం ఇవ్వబడింది. స్త్రీలు యుద్ధాల్లో పాల్గొన్నారు. మనకు రామాయణ కాలంలో కూడా దశరథుడితో పాటు కైకమ్మ యుద్ధానికి పోద్ది. అక్కడ కదా ఆయనకు 3 వరాలు ఇస్తాడు.